మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును ఖండిస్తూ మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. చెన్నూరు జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలు హోరెత్తించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన బాల్క సుమన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి బొగ్గును అమ్ముకోవచ్చు, మీరు సింగరేణి బొగ్గును మరి కుంభకోణాలు చేయొచ్చు, మీరు సింగరేణి బొగ్గును అక్రమాలకు మళ్లించచ్చు. ఇది ఏందని అడిగితే ప్రశ్నిస్తే ఆ గొంతును మరి అరెస్ట్ చేసి జైల్లో పంపించడం మీకే. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో బిడ్డ, మా ఇల్లు మీ ఇంటికి అంతే దూరం ఖబర్దార్ గుర్తుంచుకోవాలని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు అనుకుంటా ఉన్నారు అధికారం శాశ్వతం, ఎవరికి శాశ్వతం కాదు బిడ్డ. సంవత్సరం 2 సంవత్సరాల లోపల టీఆర్ఎస్ పార్టీ అధికారంకి వస్తుందని మీరు పొక్కలో దాగినా కానీ పోనీయమని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. బిడ్డ బాల్క సుమన్ గారిని మీరు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉద్యమం చేస్తాం, ప్రతిరోజు నిరసన కార్యక్రమం చేస్తాం. ప్రతిరోజు ఎక్కడైతే ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు ఉన్నాయో మరి అవన్నీ కాకుండా మీరు తక్షణమే మీరు బాల్క సుమన్ రిలీజ్ చేయాలని సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.